జీజీహెచ్లో అడ్మిట్ అయ్యాను. జీజీహెచ్ ఎక్కడ? ఆగండి మేడం. అక్కడ ఏమన్నారు? ఈ మందు లేదన్నారా? ఈ మందు లేదన్నారు. ఏంటిది? డాక్సిమోలా? డాక్సినేట్ మేడం, డాక్సిలమైన్ మేడం. ఇది వామిటింగ్స్కి పైరాక్సిన్ విత్ బ్లీడింగ్ అవుతుంది మేడం. బ్లీడింగ్ తగ్గడానికి లేవని అన్నారు మేడం. ఇది ఎంసీహెచ్ ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెంట్ మేడం. మా ఫ్రెండ్ వాళ్ళ భార్య మేడం. వామిటింగ్స్ ఏం లేవు, బ్లీడింగ్ అవుతుందని చెప్పి నిన్న రాత్రి 10:30కి అడ్మిట్ అయినాం. ఎన్నో నెల? 3rd month. ఇస్తున్నారు అన్ని. ఇప్పుడు పర్లేదు, కానీ ఆ మెడిసిన్ లో అది లేదన్నారు. ఇక్కడికి కాకుండా మేడం చాలా వరకు మేడం మెడిసిన్ నేను చూసుకుంటా రెగ్యులర్ గా. పేషెంట్ తో పాటు నేను కూడా వస్తూ ఉంటాను. ఇక్కడ కూడా దొరకట్లేదు మేడం. ఇప్పుడు ఏదైనా ఆక్సిజన్ వేయాలంటే కూడా మేడం, ఆక్సిజన్ ఇది కుక్క సూది వేయాలంటే కూడా అది ఇంజక్షన్ బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మెడిసిన్ కూడా కొన్ని లేనప్పుడు ఇక్కడ ఉండేటివే, ఇక్కడ లేదంటే బయట తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి మేడం. మెడిసిన్స్ ఇబ్బంది ఉంది అంటున్నారు సార్, చెక్ చేయించండి. అక్కడ ఎన్ని ఉండాలి? ఇక్కడ కూడా మేడం, ఇక్కడ కూడా మామూలుగా వచ్చారు కాబట్టి ఎంసీహెచ్ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు బాలు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే డ్రగ్స్ ఇబ్బంది లేదు అని చెప్పారు. బాలు గారు కూడా మేము పంపిస్తాము అని చెప్పారు. సార్ ఏదైనా ఉంటే ఇప్పుడు 2 టాబ్లెట్స్ మాత్రమే ఇస్తున్నారు. 4 ఇవ్వండి అంటే కూడా అట్లా పబ్లిక్ ని అంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న సిబ్బంది వైద్యుల వరకు అయితే చూస్తున్నారు, కానీ మెడిసిన్ అంటే మామూలుగా వాళ్ళు అందించడంలో ఇబ్బందికరంగా ఉంది. అది మాత్రం చూడండి మేడం. ఎక్స్రే కూడా 24 hours ఉండేలా చూడండి మేడం.